కానీ నేను విన్నది చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి వచ్చి ఈ వంటల ప్రోగ్రామ్స్ అయి చూస్తూ ఉండేవారంట కదా! అదో ట్విస్ట్ ప్లాట్‌లో. ఎందుకో తెలీదు అట్లా ఇట్ యూజ్డ్ టు క్యూరియస్ మీ. ఆ! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా కుక్ చేస్తారు. సేమ్ కర్రీ ఒకళ్ళే కుక్ చేసినా గానీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుండే. హ్మ్. సో, ఎందుకో ఆ క్యూరియాసిటీ మస్తు ఎక్కువుంటుండే. వై దిస్ డిఫరెన్షియేషన్ ఫ్రమ్ ఇంగ్రీడియెంట్స్? వై దిస్ డిఫరెన్షియేషన్? ఒకళ్ళు కుక్ చేస్తే ఒక లెక్క అని. హ్మ్. సో, మాస్టర్ షెఫ్ చూస్తుండే, కుకింగ్ ప్రోగ్రామ్స్ చూస్తుండే, ఫుడ్ ఛానెల్ చూస్తుండే, ఫుడ్ వ్లాగ్స్ చూస్తుండే. ఓహ్! సో, ఇట్లాంటి కొంచెం ఇంట్రెస్ట్ చాలా ఎక్కువుండేది. కానీ ఏ ఏజ్ నుంచి మీరు దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు? థర్డ్ క్లాస్. నేను థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పటి నుంచి దట్ స్టార్టెడ్ మోర్ అనమాట. అంతకుముందు వరకు వి యూజ్డ్ టు నానమ్మ వాళ్ళ ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అందరం కలిసి ఉండేది. సో, స్కూల్స్‌కి అది దూరం అయితుంది అని చెప్పి సెపరేట్‌గా మూవ్ అయ్యి వి షిఫ్టెడ్ టు అ హౌస్. హ్మ్. అప్పుడు అమ్మ హావ్ టు కుక్ అనమాట. అంతకుముందు అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళే కుక్ చేస్తుండే. జాయింట్ ఫ్యామిలీ అదొక డిఫరెంట్ అట్మాస్ఫియర్. ఇప్పుడేంటంటే టూ మచ్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ. ఎవరిది వాళ్ళు చేసుకోవాలి. అమ్మమ్మ ముగ్గురికే కుక్ చేయడము. నేనెప్పుడు పద్దాకెళ్ళిపోయి కిచెన్‌లో కూర్చొని చూడడము. సో, ఇట్లా ఇంట్రెస్ట్ మస్తు పెరిగిపోయిందనమాట.